పేద ప్రజలను కాపాడడం కోసం ఎందుకు పనికి రావట్లేదు? మరి హెలికాప్టర్లు కూడా దేయలేనటువంటి అత్యున్నతమైన క్యాబినెట్ మంత్రులుగా ఉన్న మీరు ఆ జిల్లాలకు అవసరమా? నిజంగా నేను చెప్తా ఉన్నా, ప్రజలు ఆవేశపడి తిడుతూ ఉన్నారు, కానీ ఇవాళ వీళ్ళు పోయి ఆ ప్రజల మధ్యలో కూర్చుంటే అక్కడ ఏదైనా మంచి పెద్ద రావి చెట్టో దువి చెట్టో చూసి ముగ్గురిని ఉరేయాలి అక్కడ. ఎందుకంటే ఈ విపత్తుకు కారణం వీళ్ళే. ప్రకృతి కన్నెర చేసినప్పుడు ప్రభుత్వం స్పందించాలి, ప్రజాప్రతినిధులు స్పందించాలి, అధికారులు స్పందించాలి. మీకు ఎలాంటి చిత్తశుద్ధి కానీ ముందస్తు ఆ జాగ్రత్తలను తీసుకోకుండా ముద్దు నిద్రపోతూ ఉన్నారు. మిమ్మల్ని ముద్దు నిద్రపోమని చెప్పేసి ఇంత అత్యున్నతమైన పదవులు కట్టబెట్టి మిమ్మల్ని అక్కడ తిరగండి, సోకల పడండి అని చెప్పేసి ఇచ్చిండ్రా? తెల్లారు లేస్తే ఒంటి కాలు మీద తిట్టేటువంటి కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ, ఇతరత్ర మంత్రులు కానీ ఈ వరదలు వస్తున్నాయంటే 2 రోజుల ముందే వాళ్ళు మొత్తం సంసిద్ధంగా ఉండేటోళ్ళు. ఆ వరదలు ఎక్కడికి వస్తే అక్కడికి ఆ నీళ్ళలో కూడా నడుచుకుంటూ పోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కాపాడి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన భోజనం అవి ఏర్పాటు చేసేటోళ్ళు. అది చూసన్నా సిగ్గు తెచ్చుకోవాలి కదా ఈ సన్నాసులు.